సంపూర్ణ రామాయణం. మనకి రామనవమి ఇంకొక 4 రోజులు ఉన్నది. 4 రోజుల్లోని సంపూర్ణమైన రామచరిత్ మానస్ని పూర్తి చేద్దాం అనుకుంటున్నాం. ఈ రోజు నుంచి మనం రాముడు తలగ కథ, రామనవమి 9 రోజులు నవరాత్రులు మనం గుళ్ళోని మరి అనేక విలేజ్లోని తిరువిధి ఉత్సవం మన మఠం తరపున జరిపిస్తాం కాబట్టి ఆ 9 రోజులు రామనవమి కథ అవ్వదు. అందుకే ముందుగానే రాముడు తాలూక ప్రతి లీల ప్రతి ఘటన అతి వివరిస్తూ రామచరిత్ మానస్ అంటే ఏదైతే రామాయణం మనకి ఎవరు రాశారు? వాల్మీకి ఋషి. వాల్మీకి ఏ లాంగ్వేజ్లో రాశారు? సంస్కృతంలో రాశారు. ఆ సంస్కృతంలోని రాముడి తాలూకా చరిత్ర అంత సరళంగా అర్థం చేసుకోలేరు అని చూసారా. భాగవతం ఉన్నది ఒకటి ఎవరు రాశారు? వ్యాసదేవుడు. ఒక భాగవతం పూతనా భాగవతం అని ఉంటుంది. ఎప్పుడైనా విన్నారా పూతనా భాగవతం అని? అతను ఇక్కడ లోకల్ లాంగ్వేజ్లో తెలుగులో రాశారు పూతనా భాగవతం. పూతన్న భాగవతం ఉన్నదిగా. సో అంటే సంస్కృతం నుంచి తెలుగు అంటే మనం ఆంధ్రాలో వ్యక్తులందరూ ఎంత ఈజీగా దానికి అండర్స్టాండింగ్ చేసుకోవాలని చెప్పేసి పూతన్న భాగవతాన్ని చదువుతారు. అసలు సారాంశం ఏంటి అనేది సరళమైన లాంగ్వేజ్లో రాశారు. అలాగే రామాయణాన్ని మనం సరళంగా అర్థం చేసుకోవాలని మనకి ఎవరు రాశారు? తులసీదాస్. వాల్మీకితో రాశారు మూలమైనది సంస్కృతంలో. దానికి అర్థం చేసుకొని సరళమైన ప్రాంజలమైన భాషతోని ఆ లీలని అర్థం పరమార్థం ఏంటి, అసలు రామాయణం ఎవరు ముందు చెప్పారు, ఎలాగ ప్రకటమయ్యింది, అన్ని రహస్యాలు చాలా అద్భుతంగా రామచంద్ర మానస్లోని ఈ దివ్యమైన గ్రంథం. ఈ గ్రంథంలోని మనం ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాం. ఇప్పుడు రామచంద్రుడు ఇంకా రాలేదు, ఇంకా పుట్టలేదు. పుట్టక ముందు నుంచి ఎవరు రాజ్యం ఉన్నది ఏంటి మొత్తం అన్ని ప్రకారంగా ఉన్నది. కేవలం ఈరోజు కేవలం ఒక 15 నిమిషాలు మనం ఇంట్రొడక్షన్, అసలు ఈ తులసీదాస్ ఎవరు, ఎందుకు రచించారు, ఈ విధానంగా ఈ రామచరిత్ మానస్ తనకు అర్థం ఏంటి, ఎందుకు రామచరిత్ మానస్ అని పెట్టారు, ఇంకేదైనా పెట్టలేదు. రామాయణంకి ఇంకేదైనా పెట్టవలసింది. రామ్ చరిత్ అంటే మనకు తెలుసు, మానస్ అంటే ఏంటి, ఇవన్నీ మనం డెప్త్గా తెలుసుకుందాం. ఈ రోజు నుంచి కేవలం ప్రారంభం ఇంట్రొడక్షన్ కాబట్టి కేవలం 15 minutes to 20 minutes మనం ఇంట్రొడక్షన్ చెప్దాం. రేపటి నుంచి బాల్కాండ్. మనకి ఎన్ని కాండ ఉన్నా తెలుసా రామాయణంలోని? సో అవి కూడా మనం ఈరోజు ఇంట్రొడక్షన్ తెలుసుకుందాం. సో రామ్ చరిత, రాముడు తాలూకా ప్రతి చరిత్ర బాల్యం నుంచి పుట్టక ముందు నుంచి అసలు ఎందుకు రామచంద్రమూర్తి ఈ ప్రపంచానికి వచ్చారు, దానికి కారణం ఏంటి, మరి అతను ఎక్కడ ఉండేవారు, అతనికి ఇక్కడ రావడానికి ఎవరు రిక్వెస్ట్ చేశారు, ఎవరి రిక్వెస్ట్తో ఎవరి బాధతో దేని గురించి ఇక్కడికి వచ్చారు, అన్నీ చాలా అద్భుతంగాను వాల్మీకి రామాయణం ఉన్నది, రామచరిత మానస్లో కూడా ఉన్నది. వాల్మీకి రామాయణం మనం చాలా అతి కష్టంతోనే అర్థం చేసుకోగలం. అది రామచరిత మానస్ అనేది చాలా సరళంగా ప్రంజళంగా డీప్గా ఇది మనకి ఇచ్చే రెస్టిలేషన్ కాబట్టి మనం అర్థం చేసుకోగలం. అందుకే అవకాశం ఉన్న వారికి ప్రతినిత్యం రావడానికి ప్రయత్నించండి. లేపైన సమయంలోని మన వాట్సాప్
ఛానల్లోని ప్రతినిత్యం కథ పోస్ట్ చేస్తారు. అట్లీస్ట్ ప్రతి డే ఒక హాఫ్ అన్ అవర్ కూడాను ఈ రామచరిత మానస్ ఏంటి, రాముడి తాలూకా చరిత్ర ఏంటి, రాముడి తాలూకా లీలలు ఏంటి, ఎందుకు లీలలు చేశారు, ఎందుకు వచ్చారు అనేది మనం తెలుసుకుంటాం. కాబట్టి ప్రతినిత్యం మనం ఫోన్లో కూడాను వినొచ్చు. రాముడి తాలూకా చరిత్ర ఎవరు అర్థం చేసుకోగలరు? దాంట్లోనే ఆ పేరు తాలూకా అర్థం. రామాయణం అంటే రాముడి తాలూకా లీలలు, రామచరిత్ర మానస్ అంటే అదే, దాంట్లోనే మొత్తం అంతా ఎక్స్ప్లెనేషన్ ఉన్నాను. ఎవరితో మనసు శుద్ధమో పవిత్రమో అటువంటి వ్యక్తి రామచరిత్రని వినగలడు, ఆ లీలాన్ని అర్థం చేసుకోగలడు, దానిపైన రాముడి పైన విశ్వాసం ఉండగలడు. ఎవరి మనసు శుద్ధ లేదో పవిత్రత లేదో అతను ఎప్పుడు కూడాను రాముడి పైన కానీ విశ్వాసం కానీ, అతని కథ పైన కానీ, అతని లీలా పైన కానీ అతనికి శ్రద్ధ పట్టదు. శ్రద్ధ కాదు, నమ్మకం కూడా రాదు. ఈ రామచరిత మానస్ మరి రామాయణం వింటే మనకి లాభం ఏంటి? మనం ఏమి లభిస్తాం? అది కూడాను మనకి ఈ శాస్త్రంలోని ఎక్స్ప్లెయిన్ ఇచ్చున్నారు. అయితే ఎవరు మనస్సు పవిత్రమైనది, అయితే మనసుకి పవిత్రం ఎలా చేసుకోవాలి? అప్పుడే కానీ ఈ రామచంద్ర మనసు మనం అర్థం చేసుకోగలం, రాముడి తాలూకా లీలలు వినగలం, రాముడి తాలూకా లీలలు స్మరణం చేయగలం, విశ్వాసం చేయగలం. ఈ మనస్సును పవిత్రం చేయాలంటే మార్గం ఏంటి చెప్తున్నారు. మనేవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో బధాయ విషయ సంగే నిర్ముక్త విషయ మనః. చెప్తున్నారు, ఒక జీవుడికి మనసే మనేవ కారణం బంధనం ముచ్యతే. మనసే ఒక వ్యక్తికి బంధించగలదు, ఒక మనసే మనిషికి విముక్తి కూడా కలిగించగలదు. మనసుకి అంత పవర్ ఉన్నది, మనకి బంధించగలదు, మరి విముక్తి కూడా చేయగలదు. ఏదో మనసుకి తోచింది మనం ఆలోచించడం, మనసుకు తోచింది మనం వినడం, మనసుకు తోచింది మనం మాట్లాడడం, మనసుకు తోచింది మనం తినేయడం, మనసుకు తోచింది మనం ఏదైనా చెప్పేయడం, ఇది జాగ్రత్తగా ఉండాలి. మనసుకి ఏది నచ్చితే అది చేసేయడం మన నాకు మనసుకు నచ్చింది నేను చేసేస్తాను అని అనుకోకండి, ఇది పెద్ద డేంజర్. మనసుకు నచ్చింది మనం చేసామనుకోండి ఎప్పుడు బంధనంలోనే ఉంటాం. ఒక బంధనం అంటే ఏంటి తెలుసా? ఒక వ్యక్తి కట్టిబడి ఉన్నాడు, ఒక స్తంభానికి కట్టిబడి ఉంటే వ్యక్తి ఎంత ఆనందంగా ఉంటాడు, ఎంత సుఖంగా ఉంటాడు. అలాగే మనసు ఏది పడితే అది చేయడం వల్ల వాడు బంధించిన మనిషితో సమానం, వాడు ఎప్పుడు సుఖముగా ఉండలేడు. అయితే ఎలా విడుదల విముక్తి అనే వ్యక్తి ఎప్పుడైతే స్తంభం నుంచి విడిపోతాడో విముక్తి అవుతాడో అతను సుఖంగా శాంతిగా తన చేతులు కాళ్ళు చాలా ఫ్రీడమ్గాను ఏదైనా చేయగలడు. కానీ మనసు ఎలాగ విముక్తి పొందుతుంది? ఎప్పుడైతే శాస్త్రము ఏ విధానంగాను మనకి తినమంటుందో, ఏ విధానంగా మనకి మాట్లాడమంటుందో, ఏ విధానంగా మనకి ఆచరణ చేయమంటుందో, ఏ విధానంగా మనకి పడుకోమంటుందో, ఏ విధానం మనకి ఏ కథ మనం వినాలనుకుంటున్నారు, శాస్త్రం ఏం చెప్తుందో అది మనం వింటే కానీ మనసుకి విముక్తి రాదు. సో ఏం తినమంటుంది, ఏం తినకూడదు అంటుంది, ఏది వినాలనుకుంటుంది, ఏది వినాలంటుంది, ఇవన్నీ మనకేం తెలుసేంటి? ఎప్పుడైతే శాస్త్రాన్ని మనం తెలుసుకుంటామో వింటామో, మరి అన్నిటికంటే ముఖ్యమైనది సత్సంగాన్ని, సత్పురుషులతోని సాంగత్యం. కూర్చొని మనం వింటున్నాం, ప్రభుజీ ఏదో చెప్తున్నారు, స్వామీజీ ఏదో చెప్తున్నారు, నాకు అర్థం అవ్వకుంటుంది అంటే కాదు, ప్రతి శబ్దానికి ఒక అర్థం ఉన్నది. మనసుకు నచ్చింది మనం చేయడం కాదు, శాస్త్రం ఏ విధంగా చెప్తుంది అది మనం వినాలి, అది మనం చెయ్యాలి. ఈ శాస్త్రము ఒక జాతి గురించి, ఒక కులం గురించి, ఒక స్త్రీల గురించి, ఒక పురుషుల గురించి కాదు. శాస్త్రం అందరికీ సమానమే. ఇది మా జాతి, మీ జాతికి మనకు అవసరం లేదో, మనకి ఈ కులము, మనం స్త్రీలు, మనం పురుషులు,
మనం చిన్నోళ్ళమి, మనం పెద్దోళ్ళమి, మనం సంసారి వాళ్ళమి, ఇవి ఏ భేదభావం లేదు. అందరికీ శాస్త్రం ఈక్వలే, సర్వజనీనం, అందరికీ జనరల్ ఫామ్, జనరల్ నియమాలు, అందరికీ ఇది పాటిస్తారు, అందరూ పాటించవలసిందే. వీళ్ళకి వ్యక్తం అవుతుంది, ఇది వీళ్ళకి అవసరం లేదు, ఇవి కేటగిరీస్ కాదు. గవర్నమెంట్ రూల్స్ కొంతమందికి పాటించాలి, కొంతమంది పాటించకూడదు. ఎందుకంటే ఓట్ ఇవ్వాలి. 18 years ఎవరికైతే ఉన్నాదో వాళ్ళే ఓటు వేయగలరు. మరి ఎవరికైతే ఎలక్షన్ ఐడి ఉన్నాదో, ఎవరికైతే ఓటర్ ఐడి ఉన్నాదో అతనే ఓటు వేయగలరు. ఓటు వేయండి అని చెప్తే అందరూ వేయగలరు, మనం వేయలేము. ఈ విలేజ్, ఈ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అతను ఎక్కడో విశాఖపట్నం వేయగలరా? ఓటు వేయమని చెప్పేసి చెప్తుంది గవర్నమెంట్, కానీ ఏంటి కొన్ని నియమాలు ఉన్నాయి ఖచ్చితంగా. అలాగే శాస్త్రం చెప్తుంది కానీ ఖచ్చితంగాను అది ఒక నియమం, అది మనకు తెలియదు. సో అందుకే అది మనం తెలుసుకోవాలంటే మనం సత్పురుషులతో సాంగత్యం మనం వినాలి ఫస్ట్. అందుకే మనసుని మనం ఎలాగ పడితే అలాగ మనకు మనసు నచ్చినట్టు కాదు, శాస్త్రం ఏ విధానంగా చెప్తుంది ఆ విధానంగా మనం ఉంటే ఖచ్చితంగా అతను విముక్తి పొందుతారు. అందుకే రాజా భరత్ అని ఒక మన భారతదేశంలోనే ఉండేవారు. మనందరికి తెలియదు, ఏ రాజు పేరు పైన మన దేశం పేరు భారత్ అని అయ్యింది. రాజా భరత్ అని ఉండేవారు. అతను వెళ్ళి మునివరులకి వెళ్ళి అడుగుతున్నారు, నాకు అత్యంత చింత ఉన్నది, మనసులోని అనేక చింతన ఉన్నది అని అంటున్నారు. ఎవరు? రాజా భరత్. మరి అతను మొత్తం ప్రపంచాన్ని జయించున్నారు. ప్రపంచం పేరు, ఈ మొత్తం భారతదేశ పేరు అతనిదే. అతను ఏమంటున్నారు? నాకు చాలా చింత ఉన్నది. మునివర్లు ఏం ఆన్సర్ ఇస్తున్నారు అంటున్నారు, మీరు ఎప్పుడూ సుఖంగా ఉండలేదు. ఎందుకంటే మీరు మనసుని మీరు ఎప్పుడూ కంట్రోల్ చేసుకోలేకపోయారు. అంటే ఏంటి? సంపూర్ణ భారతదేశం అతని పేరు అయ్యింది, అతని పేరు మీద ఉన్నది, అతనే పరిపాలిస్తున్నారు మొత్తం భారతదేశం. అతనికి చింత ఉన్నది. మరి వాళ్ళు గురుగారు మునివారు ఏమంటున్నారంటే మీరు ఎప్పుడు సుఖంగా ఉండలేదు అని అర్థం ఏంటి? మనసుకి ఎవరికైతే కంట్రోల్ ఉండదో, మొత్తం ప్రపంచం అన్నా, మొత్తం భారతదేశంలో అతని పేరు ఉన్నా కూడాను అతను ఎప్పుడు సుఖం ఉండరు. ఎందుకంటే అతని మనసు కంట్రోల్ లేదు. మొత్తం భారతదేశం అంతా అతనిదే. మనకు 1 ఎకరాలు లేకపోతే 2 ఎకరాలు లేకపోతే రాత్రి ఏదో చిన్న సెంటి డిస్ప్యూట్ అంటే మనకు మనసు చంచలం అయిపోతుంది. కానీ మొత్తం భారతదేశం అంతా అతనిదే. అతను అంటున్నారు నాకు చాలా చింతగా ఉన్నది అంటే నువ్వు ఎప్పుడు సుఖం ఉండవు, ఎందుకంటే చింత మనసు కంట్రోల్ చేపిన వ్యక్తి ఎప్పుడు కూడా అతను సుఖంగా ఉండలేరు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే మనసుకి వశం చేయాలంటే ఏం చెయ్యాలి? మన కంట్రోల్లోని మన చేతికి తెచ్చుకోవాలంటే ఏం చెయ్యాలి? మంత్ర తాహితి ఇది మంత్ర, మనమనా త్రాహితి ఇది మంత్రం. మనసుకి కంట్రోల్ చేసేది ఏంటి? మంత్రం. మన్మనా త్రాహితి ఇది మంత్ర. మంత్రం అంటే ఏంటి? మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ్ 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 హరే హరి ఎవరైతే జపిస్తారో ఖచ్చితంగా వాటిని మనసు కంట్రోల్లో వచ్చేస్తాయి. ఎందుకు? మంత్రం తన ఒక పని ఏంటంటే మనస్సుని ఏకాగ్రతగా చేయడం. మరి కలియుగులని ఈ మంత్రం, ఈ హరే కృష్ణ మంత్రం మొత్తం ప్రపంచ వ్యాప్తంగాను దేశ విదేశాల వ్యక్తులు కూడాను, ఈవెన్ దో హిప్పీస్ అంటే తెలుసా ఏంటి? హిప్పీస్ అంటే కేవలం డ్రగ్స్తో బతికే వ్యక్తులకి హిప్పీస్ అంటారు. బ్రౌన్ సిగర్స్, మరి డ్రగ్స్ వేసుకుంటారు. మనం ఇప్పుడైతే సారా తాగుతారు, చాలా బ్రాందీ విస్కీ తాగుతారు, సిగరెట్స్ తాగుతారు, మత్తు ఇవన్నీ. వాళ్ళు కేవలం డ్రగ్స్ అంటే నరాలకి ఇంజెక్ట్ చేసుకుంటారు. డ్రగ్స్ అంటే నిశా రానానికి అటువంటి ఎడిట్ వ్యక్తిస్ వాళ్ళకి హిప్పీస్ అంటారు.
అటువంటి హిప్పీస్ ఈరోజు ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేసి వాళ్ళ మనసుని కంట్రోల్ చేసుకొని ఏ ప్రకారంగా డ్రగ్స్ కానీ, ఏ ప్రకారంగా నిశాద్రవ్యం కానీ, ఏ ప్రకారంగా అధర్మం కానీ, పాపం కానీ చేయకుండాను నిజాయితీగా మరి మన సనాతన ధర్మం పాటించి బతుకుతున్నారు. వాళ్ళకి ఎలా సాధ్యమైంది? కేవలం వాళ్ళు జపం చేసిన వల్ల, ఈ మహామంత్రం జపం చేయడం వల్ల. అటువంటి వ్యక్తి ఎలాగ పరివర్తన అవుతారా మనం ఎప్పుడు ఊహించుకోలేము. నిత్యము వాళ్ళు అధర్మం చేసుకునే ఉంటారు. అటువంటి వ్యక్తి అధర్మాన్ని విడిచిపెట్టేశారు, ధర్మాన్ని పాటించుకొని వాళ్ళు చేస్తారు. ఎందుకంటే దీనికి కారణం హరే కృష్ణ మహామంత్రం వాళ్ళు జపం చేస్తున్నారు కాబట్టి. వాళ్ళు ఎప్పుడైతే శ్రీల ప్రభుపాదులు యుఎస్ఏకి వెళ్ళారో అప్పుడు సొసైటీలోని చాలామంది డ్రగ్స్కి ఎడిట్ అయిపోయారు. చాలా యువతులు, యూత్ పీపుల్స్. యుఎస్ఏ గవర్నమెంట్ అప్పటికి చాలా టెన్షన్. మన నవ యువకులు అందరూ పాడైపోతున్నారు, డ్రగ్స్కి ఎడిట్ అయ్యారు. సొసైటీలోని అనేక సెంటర్స్ ఓపెన్ చేశారు. ఈ డ్రగ్స్కి ఎడిట్ అవ్వకుండాను బోల్డ్ కోచింగ్ సెంటర్స్, ప్రమోషనల్ యాక్టివిటీస్, వాళ్ళ డ్రగ్స్కి ఎడిట్ అయిన వ్యక్తులకి ట్రీట్మెంట్స్, మెంటల్లీ ట్రీట్మెంట్ చేయడానికి బోల్డ్ సెంటర్లు పెట్టారు. కానీ ప్రభుపాదులు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో కేవలం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే మంత్రంతో వాళ్ళతో జపం చేయించి కీర్తనం చేసి ఈ మహామంత్రాలకు గొప్పతనం చెప్పి వాళ్ళకి హిప్పీస్ అందరికీ మన తాలూక పంచి, మన తాలూక శిఖ, మన తాలూక బొట్టు, మన తాలూక సనాతన ధర్మము, పూజ విధానం అన్నీ నేర్పించి వీళ్ళకి మొత్తం చేంజ్ చేసేసారు. అమెరికా గవర్నమెంట్ మన ప్రభుపాదులకి అవార్డు ఇచ్చింది. మీరు ఏం చేస్తున్నారు? మేము ఇన్ని సెంటర్లు ఓపెన్ చేసాం, ఈ డ్రగ్స్కి ఎడిట్ అవ్వకుండాను కోచింగ్ సెంటర్స్ ఇస్తున్నాం, ట్రైనింగ్ ఇచ్చాం, ఎంత బ్రెయిన్ వాష్ చేస్తున్నాం వీళ్ళకి డ్రగ్స్కి ఎడిట్ అవ్వకుండా అని చెప్పేసి. కానీ మీరు ఏం చేస్తున్నారో మాకు తెలియదు, కానీ ఎంతమంది మీకు ఫాలోవర్స్ అవుతున్నారు. డ్రగ్సే కాదు, ఈవెన్ ద నాన్ వెజ్ తినుకుంటున్నారు. సో ఎంత చేంజ్ని సెలగొచ్చింది. ప్రభుపాద ఆన్సర్ చేస్తారు, ద ఓన్లీ వన్ వే హరే కృష్ణ మంత్రం. ఇది ఇంత పవర్ఫుల్. ఎటువంటి అధర్మమైన వ్యక్తి కూడాను ధర్మబద్ధంగా బతకడానికి శక్తి, సమర్థత ఇచ్చేది ఈ మంత్రం. ఇది కళీ సంతరణ ఉపనిషత్తులని, దీని పేరు మహామంత్రం. ఈ మంత్రం అతి సాధారణంగా ఎవరు జపం చేయరు, కానీ ఎవరైతే జపించారో వాడు ఎప్పుడు అధర్మము చేయడు, వాడు ఎప్పుడు పాపము చేయలేడు. భగవంతుడి వాడికి నీటిగా ధర్మము తోవలనే తీసుకువెళ్ళిపోతారు. ఎవరు ధర్మముగా నడాలి, ధర్మముగా తన జీవితాన్ని గడపాలంటే ఖచ్చితంగా ఇటువంటి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మహామంత్రాన్ని జపించిన వ్యక్తి. అన్ని మంత్రాలే, వేదంలోని అన్ని మంత్రమే, అన్ని పేరు. ఏందో మన గాయత్రి కూడాను మంత్రమే, కానీ దీని పేరు మహామంత్రం అని శాస్త్రం రాసున్నది, వేదంలో రాసున్నది. సో ఈ మహామంత్రను ఎవరైతే ఆచరిస్తారో, జపిస్తారో ఖచ్చితంగా తన మనసును కంట్రోల్ చేయగలరు. ఆ కంట్రోల్ చేసే వ్యక్తే, కంట్రోల్ చేసే మనసే సుఖంగా పొందగలడు, శాంతి పొందగలడు. ఈరోజు మనకి అన్నీ ఉన్నాయి, కానీ సుఖమే శాంతి లోటు. చెప్పండి అందరూ, నిజంగా కదా? మన ఇంట్లోని తినడానికి లేదా, ఉండడానికి లేదా, పడుకోడానికి లేదా, ఫ్యాన్ లేదా, లైట్ లేదా, ఏమి లేదు. భార్య, పిల్లలు, అక్కజల్లు, అనందమ్ములు, అమ్మ, నాన్న, ఫ్రెండ్స్, బిజినెస్, ఏది లోటు ఉన్నది ఎవరికి? కొంత గొప్ప ఉన్నది అందరికీ. కానీ మనకి లేపనిది ఏంటంటే శాంతి, మనకు లేదేంటంటే ప్రశాంతత, సుఖము లేదు. సుఖం గురించి చెప్పిన ఒక విషయం, కచ్చువా అంటే ఏంటి? తాబేలు బీపీ పైన ఎప్పుడైనా జుత్తు వస్తుందండి? ఒకవేళ అనుకుందాం జుత్తు వచ్చిందని, ఐస్ గడ్డ తెలుసా? ఐస్ గడ్డ పైన నిప్పు అంటుకుంటుందని చెప్పలేదని అనుకుందాం, కొంత సమయం అంటుకుందని. విచిత్రం. మట్టికి
మన మట్టి తెలుసు కదా, ఆ మట్టికి మనం మెషిన్లో వేసి పిండడం వల్ల నూనె వస్తుందండి. ఎంత పిండినా మట్టికి పిండి వల్ల ఇప్పుడు నూనె వస్తుందా? వచ్చింది అనుకోండి. ఈ జగత్తులోని మీకు శాంతి సుఖము రెండు వస్తువులు ఎప్పుడు ఇది రావచ్చేమో. ఏంటి? కచువ. తాబేలికి బీప్ మీద జుట్టు రావచ్చేమో, మరి ఐస్ గడ్డకి నిప్పు అంటొచ్చేమో, మట్టికి పిండితే నూనె రావచ్చేమో, కానీ ఈ జగత్తులోని మీకు ఎప్పుడు సుఖము శాంతి ఉండదు, చక్కమురు శాంతి రాదు. మీరు ఎప్పుడు ప్రయత్నిస్తున్నారో ఇది చేదు విషయం. చెప్తే ఎవరు ఈ స్వామి ఏంటి ఎలాగ అంటారు. ఎప్పుడు మీరు ఎంత ప్రయత్నించగలను మీకు సుఖము శాంతి రాదు. ఎప్పటి వరకు అయితే మీరు ధర్మాన్ని పాటించలేదు. ధర్మము పాటించిపోయిన వ్యక్తి ఎప్పుడు కూడాను తను సుఖము శాంతి పొందలేరు. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? ధర్మం ఏంటి? తెలుస్తే కదా మనం ధర్మాన్ని పాటిస్తాం. ధర్మం ఏంటి? ఈ ధర్మము మనం తెలియక, మనం పాటించలేక మనలో రెండు విషయాలు ఎప్పుడు తక్కువ ఉండదు. ఏంటి? సుఖము శాంతి మనకి ఎప్పుడు లభించుకుంటుంది. సో మనం ముందుకు తెలుసుకుందాం ధర్మం ఏంటి, ధర్మం ఏ విధంగా పాటించాలి, అప్పుడు మనకి ఎలాగ సుఖం వస్తుంది, శాంతి వస్తుంది. మనం అందరూ ప్రయత్నిస్తున్నాం. ఓం శాంతి 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 అని చెప్పేసి బ్రాహ్మణులు మూడు సార్లు శాంతి 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 అంటారు. ఎందుకు? మూడు రకాల తాపము మనిషికి ఈ జగతంలో ఉంటుంది. వేదంలో రాసి ఉన్నది కేవలం ఓం శాంతి 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 అంటే వేదవాక్యం ఇది. 3 సార్లు ఎందుకు వారు శాంతి పలుకుతున్నారు? 3 రకాల తాపం: ఆధ్యాత్మికం, ఆదిదైవికం, ఆది భౌతికం. ఈ 3 తాపాలు అంటే ఏంటి? వేడి. ఈ త్రితాపం అంటారు దీనికి. అంటే 3 తాపాలు ప్రతి వ్యక్తికి ఉంటుంది. అందుకే నేను శాంతి ప్రశాంతత సుఖం దొరుకుతుంది అంటున్నాను. ఒక వ్యక్తి అగ్గిలో మండితే శాంతిగా ఉంటారండి. ఇది 3 రకాల అగ్గి మనకు కాల్చుతుంది. ఒక రకమైన అగ్గి కాదు, 3 రకాలైన నిప్పు మనకి కాలుస్తుంది. మీరు శాంతిగా ఉంటారా, ప్రశాంతంగా ఉంటారా, సుఖంగా ఉండగలరా చెప్పండి. ఒక ఏరు కాలిపోతే మీరు శాంతి ఉండలేదు. మొత్తం శరీరం, మనసుని, బుద్ధిని ఈ 3 తాపాలు మనకి కాల్చేస్తుంది నిత్యం నిరంతరంగాను. మీరు శాంతి ఎలా ఉంటారు చెప్పండి. అందుకే నేను అంత ఖచ్చితంగా చెప్తున్నాను, మట్టికి పిండిన నూనె రావచ్చేమో కానీ ఈ జగత్తులో మీరు ఎప్పుడు సుఖం పొందలేదు. ఎందుకంటే ఈ త్రితాపంతో మనం మండుతున్నాం. 3 రకాల అగ్నితోని మనం మండుతున్నాం. ఎలాగ శాంతి ఉంటుందో? మండే వ్యక్తి ఎప్పుడైనా శాంతిగా ఉండగలరో చెప్పండి. అందుకే నేను అంత ఖచ్చితంగా చెప్తున్నాను, మనం ఖచ్చితంగా ప్రశాంత సుఖం ఉండలేము. అయితే ఈ త్రితాపం నుంచి మనం బయటికి ఎలా పడగలం, ఎలాగ రాగలం? ఇది ముఖ్యమైన విషయం. ఇప్పుడు మన రామచరిత మానసులోని మనం చక్కగా ముందుకి ఈ త్రితాపం ఏంటి, ఈ త్రితాపం నుంచి మనం ఎలాగ బయటికి రాగలం అనేది మనం తెలుసుకుందాం. ముఖ్యంగా భగవద్గీతలోని ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 18 అధ్యాయాలు అంటారు. భాగవతంలోని ఎలా డివైడ్ చేశారు? స్కంధము అంటారు. 12 స్కందాలు అంటారు. భాగవతంలోనికి 12 స్కందాలుగా డివైడ్ చేశారు. మరి భగవద్గీతకి 18 అధ్యాయాలుగా వెడగొట్టారు తెలుసుకోవడానికి. అలాగే రామాయణంకి 7 రకాలుగా వెడగొట్టారు. దానికి ఏమన్నారు? కాండ. ఏం కాండ? బాలకాండ. కాండాలుగా మనం విడగొట్టారు దీని పేరు. అది అధ్యాయం అలాగా, ఇది స్కంద అలాగా, ఇది కాండ. అది బాలకాండ, అయోధ్యాకాండ్, అరణ్యకాండ్, కిష్కింధకాండ్, సుందరాకాండ్, మరి లంకాకాండ్. ఎంతవరకు తెలుసు మీకు? దాని తర్వాత ఒక కాండ ఉంది, తెలుసా ఏంటి? ఉత్తరాఖండ్. అంటే చాలామంది లంకాని జయించిన తర్వాత, రామ్ పట్టాభిషేకం అయిన తర్వాత కథా సమాప్తి, రామాయణం అయిపోయింది అనుకుంటారు. కానీ రామాయణం అయిన తర్వాత, పట్టాభిషేకం అయిన తర్వాత ఉత్తరాఖండ్ అనేది ఉన్నది. దాంట్లోని అద్భుతమైనది. రామాయణం అయిన తర్వాత ఈ రామాయణంకి అతి మధురమైనది ఏంటంటే ఈ ఉత్తరాఖండ్. సో అంతవరకు మనం వెళ్ళాలి.
బాలకాండ ఎన్ని రోజులు అవుతుందో తెలియదు. ఉత్తరాఖండ్ వరకు నేను వెళ్ళాలి. ఈ 4 రోజులు టార్గెట్ పెట్టుకున్నాను నేను. ఈ 7 కాండాలు చక్కగా అద్భుతంగా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వెళ్దాం అనుకొని అందరూ ప్రోత్సహించాలి ఇది. సో ఈ రామచరిత్ మానస్ అనుకోండి, ఈ రామాయణాన్ని 7 కాండాలు భగవంతుల ఒక శరీరంతోనే పోల్చారు. ఏ కాండం భగవంతుడికి ఏ అంగం. సో ఈ బాలకాండం భగవంతులక ఒక చెట్టుకి మూలంగా ఏంటి చరణ అంటే ఏంటి? పాదాలు. భగవంతుల పాదాలతోని పోల్చారు. ఒక చెట్టుకి మూలమేది? వేరుతో బాలకాండం అంటే మామూలుగా జన్మము, భగవంతులక పుట్టుక. సో అందుకే వేరుతోని దీనికి కంపేర్ చేశారు. మరి ఇది చరణం, ఒక శరీరానికి భగవంతుల ఒక శరీరం. రామచంద్రమూర్తికి రామాయణం గ్రంథము రామచరిత్ మానస్ అనేది ఇది భగవంతులక వాంగ్మయ స్వరూపము అంటారు. ఏం స్వరూపము? అది శ్రీ విగ్రహ స్వరూపము. రాముడు ఉన్నారనుకోండి, విగ్రహం చూసామనుకోండి, విగ్రహ స్వరూపము. ఈ గ్రంథం చూస్తే వాంగ్మయ స్వరూపము. వాంగ్ అంటే శబ్దము. వాంగ్ అంటే సంస్కృతంలోని శబ్దంలోని స్వామి ఇక్కడ ఉన్నారు. దీనికి ఎలాగ పడితే అలాగ పెట్టేసుకోవడం, ఎలాగ పడితే అలాగ పారేయడం, ఎక్కడ పడితే అక్కడ ఉంచేయడం ఇది ఉండవు. ఇది స్వామి తాలూకా శ్రీ విగ్రహము. మన శ్రీ విగ్రహంకి ఎంత జాగ్రత్త పరచుకోవాలో ఇది వాంగ్మయ స్వరూపము తాలూకా విగ్రహము. దీనికి అంత జాగ్రత్తగా మనం సన్మానం ఇస్తే మనకి అంత బుద్ధి, అంత తెలివి, అంత ధర్మం పాటించగలం. సో అయితే బాలకాండం ఏంటి? భగవంతు తాలూకా చరణము, మరి వృక్షానికి వేరు లాంటిది. అయోధ్యాకాండ్ భగవంతుల యొక్క జంఘ తొడలు. ఏది? అయోధ్యాకాండ్. ఎందుకు తొడలతో పోల్చారంటే వెళ్ళిపోయారుగా ఎక్కడికి? అలా అయోధ్యాకాండలోని స్వామి వనంకి వెళ్ళిపోతారు. సో అందుకే తొడలతో పోల్చారు. అది వృక్షానికి ఏరు తర్వాత ఉంటుంది కదా, దానికి ఏమంటారు? లావుగా ఉంటుంది. ఏమంటారు? చెట్టు వేరు ఉంటుంది, దాని తర్వాత వచ్చేది కాండ అనుకోండి ఏదో. సో దానితో పోల్చేది ఏంటి? అయోధ్యాకాండ్కి. అరణ్యకాండ్కి కటి అంటే నడుము, కటి ప్రదేశం అంటే నడువుతో పోల్చేరు. మరి ఇది వృక్షానికి కొమ్మతో పోల్చారు. ఇది గ్రంథం తాలూకా వృక్షముకి కొమ్మతో పోల్చారు. మరి కిష్కింధాకాండ్కి వక్షస్థల అంటే హృదయం. ఎందుకు? కిష్కింధాకాండలోని ఎవరు? అందరికీ హృదయాన్ని ఆంజనేయ స్వామికి, సుగ్రీవకి, వీళ్ళందరికీ మిత్రుడిగా చేసుకున్నారుగా భగవంతుడు. హృదయపూర్వకంగా అందరికీ ఫ్రెండ్స్ అనుకోండి, విధానంగా స్నేహితుడిగా, ఆంజనేయ స్వామికి దాసుడిగా అందరికీ హృదయానికి ఆలింగనం చేసుకున్నారు. చాలా మంచి వ్యక్తులతో కలిసారు. అందుకే దీనికి వక్షస్థల. ఇది పత్ర అంటే ఆకుతో పోల్చారు. ఆ చెట్టుకి ఆకు. ఏది? కిష్కింధాకాండ్. సుందరాకాండ్ దేనితో పోల్చారు? కంఠం అంటే ఏంటి? నెక్. ఈ కంఠంతో ఎందుకు సుందరాకాండ్ పోల్చారంటే అతి సుందరంగాను వాక్యాలు ఈ కంఠం నుంచి వస్తాడు కాబట్టి. ఈ సుందరాకాండ్ తలక పారాయణం, సుందరాకాండం అంతే అందంగా, ఇది కంఠం ఎంత మధురంగా ఉంటుందో అంత మధురంగాను ఈ కథ మనకి అంత మధురం అనిపిస్తుంది. సుందరాకాండ్ ఎందుకు సుందరాకాండ్ అన్నారు కూడా మనం ముందుగా తెలుసుకుందాం. ఇది కిష్కింధాకాండ్కి అంటే కిష్కింధాలోని కలుసుకున్నారు కాబట్టి ఇది కిష్కింధాకాండ్ అనిపించారు. అరణ్యకు వెళ్ళిపోయారు కాబట్టి అరణ్యకాండ్ అన్నారు. అయోధ్యాలో కొన్ని లీలలు చెప్పారు కాబట్టి అయోధ్యాకాండ్ అన్నారు. బాలకాండ్ అంటే
రామచంద్రునికి బాలలీలలు కాబట్టి బాలకాండ్ చెప్పారు. ఈ సుందరాకాండకి ఎందుకు సుందరం, సుందరం అంటే అందం, అందమైన కాండ ఎందుకు చెప్పారు దీనికి? ఈ దీంట్లో ఏముంది ఎంత అందమైనది మనం తెలుసుకుందాం ముందు రోజుల్లో. దీనికి ఇంకా వేరే పేరు ఎందుకు ఇవ్వలేదు? ప్రతి పేరుకి అర్థం ఉన్నది. బాల చరిత్ర ఉంది కాబట్టి బాలకాండ్, అయోధ్య తలకు లీలలు ఉన్నాయి కాబట్టి అయోధ్యకాండ్, అరణ్య తలకు లీలలు ఉన్నాయి కాబట్టి అడవి తలకు లీలలు ఉన్నాయి కాబట్టి అరణ్యకాండ్, కిష్కిందాలోని కలిసేరు కాబట్టి ఆంజనేయ స్వామికి కిష్కిందాకాండ్ అన్నారు. మరి ఈ సుందరాకాండకి ఏంటి అందమైనది, సుందరం ఎందుకు పెట్టారు అని మనకి ఒక క్వశ్చన్ మార్క్. మనం అప్పటికి వెళ్ళేటప్పటికి మనం చెప్పుకుందాం ఈ సుందరాకాండకి ఈ పేరు ఎందుకు వచ్చింది. మరి లంకాకాండకి భగవంతులకు ముఖం అంటే నోరుతోని కంపేర్ చేశారు. మరి ఇది ఫలం, వృక్షంలోని ఫలం అట లంకాకాండ. ఈ ఫలం అంటే ఏంటి? ఫ్రూట్. లంకాతో మొత్తం తగలగొట్టేశారు, లంకాలోనే అందరూ నాశనం అయిపోయారు. ఇదేం ఫ్రూట్? ఇది ఫ్రూట్తో కంపేర్ చేశారు. నాశనం చేస్తే ఫ్రూట్ ఆయిల్. మరి ఫ్రూట్ ఎందుకు కంపేర్ చేశారు? మరి ఇది నోరుతో ఎందుకు కంపేర్ చేశారు? ఎందుకంటే అందరూ అధర్మం చేసే వ్యక్తులందరికీ, పాపాత్ములందరికీ వినాశం చేశారు. వినాశం అంటే రామచంద్రమూర్తి స్వయంగా వినాశం చేశారు అంటే ఏంటి? అర్థం ఏంటి? తరించారు. మనం చంపితే హత్య, కానీ స్వామి హత్య చేశారని చెప్తారేంటి? స్వామి తరించారు. భగవంతుడు చూడండి, లంకాకాండలోని మొత్తం లంకాన్ని తగలబెట్టేశారు, మొత్తం మంది రాక్షసులందరినీ నాశనం చేసేసారు. ఆ నాశనం అయినప్పుడు అందరూ రామచంద్రమూర్తికి చూస్తున్నారు. చూసారా? మహాభారత యుద్ధంలోని ఎవరైతే చనిపోతారో వాళ్ళు వీరగతిని పొందుతారు అని చెప్పేసి విన్నారా? వీరగతి అంటే ఏంటి? చనిపోవడం వల్ల మహాభారత యుద్ధంలోని ఆ ధర్మక్షేత్రంలోని కురుక్షేత్రంలోని ఎవరు చనిపోయినా కూడాను వీరగతిని పొందుతారు. వీరగతి అంటే ఏంటి? విన్నారా ఎప్పుడైనా వీరగతి అంటే? వినలేదు ఎవరు? ఆ భూమిలో చనిపోతే, ఆ మహాభారతం యుద్ధంలో చనిపోతే వీరగతిని ప్రాప్తి అవుతారని చెప్పేసి ఉన్నది. వీరగతి అంటే ఏంటి? మోక్షము కలిగేది. అందరూ మహాభారతంలో ఎంతమంది కోట్ల మంది చనిపోయారో, చనిపోయినప్పుడు ఎవరికి చూసారు తెలుసా? అందరూ కృష్ణుని తన ముఖమే చూసుకుని చనిపోయారు. ఎక్కడెవరు చనిపోయినప్పుడు కృష్ణుని ముఖం కనబడుతుంది. ఆ కృష్ణుడు ఆ రథంలోని అర్జునుడితో సహా అందరు చనిపోయినప్పుడు కృష్ణుని ముఖం చూసి చనిపోతున్నారు. అందరికీ మోక్షమే. ఎవరైతే భగవంతుడు చూసి చనిపోతే వాళ్ళకి మోక్షం రాబోదా? అందరూ భగవంతుడు ముఖం చూసి అందరూ మహాభారతం చనిపోతున్నారు. మోక్షం. రామాయణంలో కూడాను ఆ లంకాకాండలో ఎంతమంది చనిపోతున్నారో అందరూ రాముడి తాలూకా ముఖాన్ని చూస్తున్నారు. ప్రత్యక్ష రాముడు, స్వయంగా రాముడు ఉన్నారు, అతను ముఖం చూసి చనిపోతున్నారు. మోక్షం. అందుకే ఇదే ఫలం, ఇదే ఫ్రూట్. ధర్మ అర్థ కామ మోక్షం. మనిషి జీవితం తనకు ఫలం ఏంటి తెలుసా? మోక్షము. మనకి ఫ్రూట్ఫుల్ రిజల్ట్ కావాలంటే మోక్షం గురించి ఆలోచించిన వ్యక్తి. కానీ ఎవరైనా మోక్షం గురించి ఆలోచిస్తున్నా మనం? అసలు ధర్మం అంటే ఏంటి చూడండి. ఒక నిమిషం. ఎవరైతే ధర్మాన్ని తెలుసుకుంటారో అతనే ధర్మబద్ధంగా అర్థము సంపాదించగలరు. అర్థం అంటే ఏంటి? డబ్బు. ధర్మాన్ని తెలిపిన వ్యక్తి తాను ఎప్పుడు కూడా ధర్మబద్ధంగాను అర్థం సంపాదించలేరు. అందుకే ముందు ధర్మము అన్నారు, దాని తర్వాత అర్థము అన్నారు. అలాగైతే ముందు అర్థము అంటే డబ్బు, దాని తర్వాత ధర్మము. ఆ డబ్బు వల్ల వచ్చినది ధర్మం పాటించింది అని చెప్పి చెప్పాల్సింది. కానీ ముందు ధర్మం ఎందుకన్నారు? ధర్మము తెలుసుకున్న తర్వాత ధర్మబద్ధంగాను ధనాన్ని సంపాదించండి అన్నారు. అయితే
ఆ ధర్మబద్ధంగా సంపాదించిన ధనంతోని మీకేమవుతుంది? కామన, ధర్మ అర్థ కామం. కామన అంటే మీకు ఆ కోరికలు ధర్మబద్ధంగా కోరికలు తీరుతాయి. ఏదైతే అధర్మంతో కూడిన అర్థంతో మీ కోరికలు ఎప్పుడు కూడాను ఎండ్ అవ్వదు. మీ కోరికలు, మీ ఆశలు మీ ఇంకా పెరుగుతూనే అంతు ఉండదు. ఈ కోరికలకి ఎవరు అధర్మము కాదు ధనం సంపాదిస్తే వాళ్ళ కోరికలకి లిమిట్స్ ఉండవు, అన్లిమిటెడ్. ఈ కోరిక అయిన తర్వాత ఆ కోరిక, ఇది కావాలి, అది కావాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, బోల్డ్ కోరికలు. ఆ కోరికలోనే వాడు అశాంతి, దుఃఖము, కష్టము, అవమానం, అపమానం మొత్తం ఆ కోరికలు తీర్చుకోవడానికి ఆ సమయం అంతా నష్టం చేసుకుంటాడు. ఎందుకంటే ఆ ధర్మంతో వచ్చిన అర్థం కాబట్టి అది. అందుకే ముందు ధర్మం తెలుసుకోండి, ధర్మం తగ్గట్టుగా ధర్మము పాటిస్తూ ధనాన్ని సంపాదించండి. ఆ ధనంతో మీకు వచ్చిన కోరికలు కాబట్టి, కోరికలు ధర్మబద్ధంగా ఉంటుంది కాబట్టి, లిమిట్స్గా ఉంటాయి కాబట్టి, అది ఖచ్చితంగా మీకు తీరుతాయి కాబట్టి. ఎప్పుడైతే మన కోరికలు తీరేయో అప్పుడు మనం దేని గురించి ఆలోచిస్తాం? మోక్షం గురించి ఆలోచిస్తాం. వాడు ఎప్పుడు కోరికలు తీరు, ఎందుకంటే ఈ కోరికలు అన్లిమిటెడ్ కాబట్టి. హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ కాబట్టి. ఎందుకు? ఇతను అధర్మంగా పాటిస్తూ ధనం సంపాదించారు కాబట్టి అతని కోరికలు అన్లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి తన ధర్మము, మోక్షం గురించి ఎప్పుడూ ఆలోచించారు. అందుకే మన ఫౌండేషన్ ధర్మము తెలుసుకోవాలి. ధర్మము తెలుసుకొని ధనాన్ని సంపాదించాలి. ఆ ధనంతో మనకు వచ్చిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. ఆ కోరికలు తీరిన తర్వాత మనం శాంతిగా, సుఖంగా, ప్రశాంతంగా మోక్షం గురించి ఆలోచించగలము. ఇదే ఫలము. మనిషి జీవితానికి ఫలము, సర్వోత్కృష్టమైన ఫలం ఏంటంటే మోక్షము. నేను మోక్షం నాపిన వ్యక్తి మళ్ళీ 84 లక్షల జీవరాశులన్నీ తిరగాల్సిందే. మనిషి, పశు పక్షులు ఏం తింటున్నాయి? ఎక్కడ ఉంటున్నాయి? వాళ్ళకి ఎవరు వండి పెడుతున్నారా? వాళ్ళ గురించి ఎవరైనా అగ్రికల్చర్ చేస్తున్నారా? వాళ్ళ దగ్గర డిమార్ట్స్ లేదంటే ఇంకేమైనా మార్ట్స్ ఉన్నాయి, విలేజ్ మార్ట్స్ ఏమైనా ఉన్నాయా? వాళ్ళకి షాపింగ్స్ ఉన్నాయా? కానీ వాళ్ళకి ఎప్పుడు డిప్రెషన్స్ లేవు, వాళ్ళకి ఏమి టెన్షన్స్ లేవు. వాళ్ళకి ఏ ప్రకారంగా బ్లడ్ టెస్ట్ చేయడానికి, హాస్పిటల్స్ స్కానింగ్ చేయడానికి, ఎక్స్రే చక్కగా ఉన్నారు, శాంతిగా ఉన్నారు. పశు పక్షులు కన్నాను అతి కష్టంగా మనమే ఉన్నాం మనుషులు. ఎందుకంటే వాళ్ళు శరీరం తగ్గట్టుగా కొంత గొప్ప ధర్మం చేస్తున్నారు. వాళ్ళు ఒక పక్షి తన గూటి నుంచి ఎగిరి తిరిగి తనకు కావాల్సింది ఏదో తిని మళ్ళీ ఆ గూట్లోకి వెళ్ళి పడుకుంటుంది. ఎందుకు? రేపు మళ్ళీ లెగుస్తే నాకు ఎవడో భగవంతుడు నాకు ఎలాగైనా ఒక ఆహారం చూపిస్తారు అని అతనికి ధైర్యం ఉంటుంది. కానీ మనిషే 100 సంవత్సరాల కన్నా నువ్వు స్టోరేజ్ పెట్టుకుంటాడు. 100 సంవత్సరాల స్టోరేజ్ పెట్టుకొని 7 తరాల గురించి కూడా ఆలోచిస్తాడు. నా కొడుకు, నా మనవడు, నా ముని మనవడు ఎలాగ ఉంటారు, వీళ్ళ గురించి సంపాదించాలి. మీరు పుట్టినప్పుడు మీ తల్లిదండ్రుల సంపాదనతో మీరు పెరిగారా? అమ్మ స్థలంలోని పాలు మీరు సంపాదించారా? మీ అమ్మ నాన్న సంపాదించారు? అది ఎవరిచ్చారు? ఇది సంపాదిస్తే వచ్చేది కాదు కదా. ఇది క్వశ్చన్ మార్క్. మనకి ఆహారం కానీ, మనకి ఉండడానికి కానీ, మన బట్టలు కానీ అన్నీ మనకి భగవంతుడు సమకూర్చి ఉంచున్నారు. కానీ మన భగవంతుడి పైన మనకి విశ్వాసం లేదు. మనకి విశ్వాసం లేదు భగవంతుడి పట్ల. అందుకే మనం ఈ ప్రకారంగా దుఃఖము, కష్టంతోనూ మనం ఉన్నాం. ఎందుకంటే మనకి కోరికలు అన్లిమిటెడ్. పశు పక్షుల కదా మనం ఎక్కువ కష్టపడుతున్నాం. అయితే మనం పశు పక్షులు అయిపోతే మనం ఎలాగుంటాం? అందుకే మోక్షం గురించి ఆలోచించండి. మోక్షం అంటే ఏంటి? ఈ జన్మము మృత్యువు నుంచి మనం
బయటికి వెళ్ళడానికి. సో అందుకే మోక్షంకి ఒకటి రామాయణం తలక అంతిమ ఫలము. ఈ రామాయణం వింటున్నామే, ఈ రామాయణం వినడానికి అంతిమ ఫలం ఏంటి? మోక్షము. సో మనం అందరం చక్కగా భగవంతుడు దగ్గర సంకల్పం చేసుకొని ఈరోజు రామచరిత్ మానస్ ప్రారంభించి మనం ఇది వినడం వల్ల భక్తి శ్రద్ధలతోని ఖచ్చితంగా మనకి మోక్షం కలుగుతుందని చెప్పేసి రామచంద్రమూర్తికి విన్నపం చేస్తూ మనం కథని ప్రతి అంగము ప్రతి శబ్దము కూడాను మనం ఆస్వాదిస్తూ గురువు పట్ల భక్తి ఉండాలి అని మనకి ఫస్ట్ మొట్టమొదటి రామచంద్ర మనసుని గురువుకి ప్రణామం చేశారు ఎవరు? తులసిదాస్. గురువు పట్ల లేపిన వ్యక్తి ఎప్పుడు కూడా తను పైకి రాలేరు, ఆధ్యాత్మికంగా ముఖ్యంగా. అర్థమవుతుందా? చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మహాభారత యుద్ధం అవుతుంది. అటుపక్క భీష్మ పితామహ, ద్రోణాచార్యులు, కృపాచార్యులు అందరూ ఉన్నారు. ఇటుపక్క ఎవరున్నారు? పాండవులు. అది చెప్తున్నారు దురత్యయ సైన్య సాగరం. దురత్యయ సైన్య సాగరం అని చెప్తున్నారు. అంటే ఏంటి? సైన్యం తాలూకా సాగరం. సాగరంలో ఏముంటుంది? నీళ్ళు. సాగరం అంటే నిండుగా నీళ్ళే ఉంటుంది. ఎక్కడ దానికి కనబడుతుంది, అక్కడ దాని లిమిట్స్ ఉంటుంది. సాగరానికి ఎంత దూరం చూసినా కూడా మొత్తం నీళ్ళుగా ఉంటుంది. అలాగే సైన్య సాగరం ఎవరిది? కౌరవులు. అటువంటి సైన్య సాగరంలోని ఒక నది, ఒక కాలువ, ఆ కాలువ వెళ్ళి సముద్రంలో కలుస్తుంది, చూసారా? అలా ఉండేది ఎవరిది? పాండవులది. వీళ్ళు ఆ సైన్యం దగ్గర చూసి ఈ 5 అన్నదమ్ములు కిందకి దిగి రథం పైలించి ధర్మరాజుతో సహా ఫస్ట్ భీష్మ పితామహకి నమస్కారం చేశారట. చూడండి ఎంత శిక్ష. భీష్మ పితామహకి, ద్రోణాచార్యులకి, కృపాచార్యులకి యుద్ధం దగ్గరే. యుద్ధం ప్రారంభం అవ్వకముందు 5 రథం నుంచి దిగి భీష్మ పితామహకి, ఎందుకంటే మీరు మూలము, మీరు మాకు తాత, పితామహ, మీకు మేము నమస్కరిస్తున్నాము. ద్రోణాచార్యులు దగ్గరికి మీరు మాకు యుద్ధ విద్య నేర్పించారు. ఆ యుద్ధంతో మాకు ఈ ప్రకారంగా పరిస్థితి వచ్చింది, మీతోనే యుద్ధం చేయాలని వచ్చింది. మరి మాకు ఎలా యుద్ధం చేయిస్తారో మీరే మాకు చెప్పాలి అని మీకు నమస్కరిస్తున్నాము, ప్రణామం చేస్తున్నాం. అప్పుడు వాళ్ళు ఏమన్నా తెలుసా? విజయీ భవ. ఏంటిది? ఎవరితో యుద్ధం చేస్తున్నారు? వాళ్ళకి విశ్వపితామహ, ద్రోణాచార్యులు, కృపాచార్యులు అంటారు 2 చేతులు విజయీ భవ. ఎందుకండి వాళ్ళు విజయం పొందారు? గురువు పట్ల వాళ్ళకి అంత భక్తి. ఎవరి దగ్గర యుద్ధం నేర్చుకున్నారో, నేను ఎలాగ యుద్ధం, ఆ ధనుర్బాణం లిఫ్ట్ చేస్తాను, వాళ్ళతో ఎలా యుద్ధం చేస్తాను, దాని పరిస్థితి ఎలా వచ్చింది, అందుకే గురువుకి ముందు ప్రణామం చేస్తాను. ఏ విద్య నాకు నేర్పించారో ఆ విద్యతోనే నేను మీకు యుద్ధం చేయాలి. ఏం చేయాలి? నాకు దారిని చూపించండి, నాకు కృపా చేయండి అని ఆశీర్వాదం అడగడం. అంటే గురువు ఆశీర్వాదం ఉంటే అతను ఎటువంటి కార్యములను సాధ్యం చేయగలడు అని గురువు పట్ల విశ్వాసం ఉండాలి. సో ఆధ్యాత్మికంగా మనం ఎదగాలంటే గురువు పైన నిష్ఠ ఉండాలి, గురువు వాక్యాలపైన విశ్వాసం ఉండాలి. కాకపోతే ఎప్పుడు తను జీవితం తనకు సాగరని ఎప్పుడు ముందుకు రాలేరు. ఇది ఎవరు? పాండవుల తరగ ఎగ్జాంపుల్. వీళ్ళు జీవులు, వీళ్ళు భక్తులు. ఓకే, రామచంద్రమూర్తి గురించి చెప్తావా? గురు భక్తి గురించి. ఎప్పుడైతే రామచంద్రమూర్తికి యుద్ధం గురించి తాటకాన్ని చంపడానికి తీసుకెళ్తున్నారు విశ్వామిత్రులు, తీసుకెళ్ళి తాటకాన్ని చంపేశారు, సంహరించేశారు. ముందుకెళ్తున్నారు అక్కడ అహల్యాని. అహల్య అంటే ఎవరు తెలుసా? గౌతమూషి తలక భార్య. అది తర్వాత మనకు ముందుకు వస్తుంది. అహల్య ఒక రాయి కింద అయిపోయారు. రాముడు పాదస్పర్శతో అహల్య పునర్స్వరూపాన్ని పొందుతారు.
కానీ రాముడు పాదం వేయలే, అతనికి అంత సమర్థ ఉన్నది, కానీ వెయిట్ చేస్తున్నారు. నా గురుగారు చెప్తే కానీ నేను ఆ శిలా పైన నేను పాదం స్పర్శించను. చూడండి, రామచంద్రమూర్తి గురు ఆజ్ఞకి ఎంత పాటిస్తుంది. గురుగారు చెప్పారు, ఈ శిలా పైన మీరు పాదాన్ని స్పర్శించాలి, అప్పుడు ఇతను స్వరూపాన్ని పొందుతారు. అప్పుడు రామచంద్రమూర్తి ఆ శిలాన్ని పాదంతో స్పర్శించారు. ఎంత గురు ఆజ్ఞ, గురు వాక్యాలపైన ఎంత నిష్ఠ, ఎంత విడిచిపెట్టేసండి. ఎప్పుడైతే రామచంద్రమూర్తి సీతాదేవిని ఏంటి దానికి అంటారు, వరమాల వేస్తారు కదా, సీతాదేవికి స్వయంవరం అయిందో, దశరథ్ మహారాజ్ ఏ సభ, జనక్పూర్ సభలోని బోల్డ్ మంది రాజులు అందరూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే విశ్వామిత్రుడు చెప్పలేదు, రామచంద్రమూర్తి వెళ్ళండి, తెలుసు రామచంద్రుడు తెలియకుండా ఏముంది, ఆ ధనుర్బాణుని శివుడిచ్చిన ధనుర్బాణుని పినాక్, ఆ ధనుర్బాణం పేరు పినాక్, ఆ పినాక్ని నేనే ఎత్తగలను, నేనే అది ఎరపగలను, నాకు తప్ప ఎవరు ఎరపలేదు, నేటిగా వెళ్ళి ఎరపొచ్చుగా. అందరూ రాజులు ప్రయత్నిస్తున్నారు, అతను కామ్గా కూర్చున్నారు. ఎప్పుడైతే విశ్వామిత్రుడు చెప్పారు మీరు వెళ్ళండి, అప్పుడు వెళ్ళి గురికి ప్రణామం చేసేసి రుపుతున్నారు. ఎంత గురు ఆజ్ఞ, గురు భక్తి, గురు నిష్ఠ. స్వయం పరమాత్మ అయినా కూడా విశ్వామిత్రుడు చేయలేరా పని, పరమాత్మ చేయగలరు రామచంద్రమూర్తి. అయిన వాడను గురు ఆజ్ఞ పైన ఎంత విశ్వాసం, గురు వాక్య పైన ఎంత విశ్వాసం. ఎందుకు చెప్పారు మనకి, రామచంద్రుడు స్వయం భగవంతుడైన వాడను గురు పైన ఎవరికి నిష్ఠ ఉంటుందో, గురు వాక్యాల పైన ఎవరికైతే విశ్వాసం ఉంటుందో, అతను ఆధ్యాత్మికంగాను కానీ తన కీర్తి కానీ ఖచ్చితంగా జీవితంలోనే ఎప్పుడైనా పైకి రాగలరు. అతని కీర్తి పైకి వస్తుంది, అతను ఆధ్యాత్మికంగా చాలా పైకి వెళ్తారు. వాళ్ళ ఆలోచనలోని వాళ్ళ శాంతి, సుఖము, సమృద్ధి, చివరికి ఫలం ఏంటి, మోక్షను కూడా పొందగలరు. అందుకే ఈ రామచంద్ర మానసులోని ఫస్ట్గా గురుని ప్రణామం చేశారు. గురు వాక్యం పైన ఎక్కువగా ఆలోచిస్తూ గురుని ప్రణామం చేసి ముందుకెళ్తున్నారు. సో ఈ విధానంగా ఈరోజు ఇక్కడ ఈ రామాయణ తాలూకా ఇంట్రొడక్షన్ చెప్పి రేపు మనం బాల్కాండ్కి ఎంటర్ అవుదాం. భగవంతుడి తాలూకా జన్మలీల అనేక వరకు. సో రేపు శివరాత్రి, రేపు శివరాత్రి చాలా అద్భుతమైన రోజు. ఈ రామాయణ వినే వ్యక్తి మహాదేవుల తాలూకా వివాహం, మహాదేవుల తాలూకా సీతాదేవి పార్వతీదేవితోని వార్తాలాపము అన్నీ వస్తాయి రామాయణం. అద్భుతం, చాలా అద్భుతంగా ఉంటుంది. మహాదేవుల తాలూకా వివాహం, కళ్యాణం కూడా అవుతుంది. ఎలా కళ్యాణం అంటే విచిత్రంగా అద్భుతమైన కళ్యాణం. ఆ కళ్యాణంలో ఎవరెవరు వచ్చున్నారు, ఇవన్నీ అద్భుతమైన స్టోరీస్ దీంట్లో ఉన్నాయి. రామాయణం అంటే తెలియదు ఏంటి అనేది, కేవలం రామచరిత్ర అనుకుంటారు. దీంట్లోనే అందరు దేవతలు వచ్చేస్తారు, మహాదేవుడు, పార్వతీదేవి అందరూ వస్తారు. సో అద్భుతమైన, నేను దీనికి అందరికీ అర్థం చేసిన రీతిలోని నేను ఎలా చెప్పగలను, నా వాక్యాలు శుద్ధిగా ఉండి మీకు అర్థమైనట్టుగా నేను చెప్పినట్టుగా నాకు భగవంతుడు, మరి తులసిదాస్, వాల్మీకి ఋషి, నా గురుగారు నాకు శక్తి భక్తి ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు రామచంద్ర మానస్కి కథకి విరామం చేస్తూ 2 minutes హరి కీర్తనం చేస్తూ మనం ఈ కథకి విరామం చేద్దాం.